సంతోషపరిచే దేవుడు. వారిని నువ్వు చూసి వారి మీద నీ కరుణ కటాక్షము చూపి వారికున్న కష్టాలను తీర్చి వారిని ఆశీర్వదించి ఆశీర్వాదాలతో సంతోషపరిచి నీ నిత్య రాజ్యానికి సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరము కూర్చుందాము. దేవునికి స్తోత్రాలు. ఈరోజు చక్కగా 2 వర్తమానాలు ఒకరోజైనా మంచి ఒక పండగలాగా మనము చేసుకున్నాము. హైదరాబాద్ నుండి వచ్చిన డెనే గారు చాలా తండ్రి తన కుమారుడికి చెప్పినట్టుగా, కుమారులకి ప్రేమతో చెప్పినట్టు ఆయన ఈరోజు మనకు ఒక తండ్రిలాగా మంచి మాటలు చెప్పాడు. ఉదయాన్నే 4 గంటలు వేసి ఏం చేయమన్నాడు? ప్రార్థన చేసుకోమన్నాడు, బైబిల్ చదువుకోమన్నాడు. అలాగే యేసు రక్తము గురించి, మనుషుని రక్తం గురించి వ్యత్యాసాన్ని, తేడా ఏమిటో బయలుపరిచాడు. యేసు రక్తము క్షమించేది, మనుషుని రక్తము పగబట్టిద్దని. అలాగే తర్వాత 10 వచ్చిన దైవశాఖలు జాన్ పలయ్య గారు, దేవుని కటాక్షం నీ మీద ఉంటే నీ జీవితం ఏ విధంగా ఆశీర్వదించబడి అభివృద్ధి చెందుతావో వర్ణించాడు. దేవుని స్తోత్రాలు. ఈ మీటింగులు, ఈ కృపా పండుగ మీటింగ్ కొరకు ఒక పాట రాసి సిద్ధపరిచాను. కానీ చిన్న బాధ, ఆ పాటను రికార్డ్ చేసే వాళ్ళు ఇక్కడే ఉన్నారు కానీ రికార్డ్ చేయాల. అది లోటు నాకు ఇప్పుడు కూడా ఉంది. కడుపులో చాలా బాధ ఉంది. వారి ముఖం చూస్తే ఏడుపు వస్తుంది. ఇలా చేసినందుకు నేను వారిని క్షమిస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరము ఒక పాట రిలీజ్ చేస్తారు. ఈ సంవత్సరము పాట రిలీజ్ చేయలేకపోయారు. ఆ పాట వర్ణిస్తూ ఫ్లెక్సీ వేయించారు. కింద పదాలు ఉన్నాయి. ఈ కుర్చీలో కూర్చున్నా కాబట్టి దైవశాఖల పదాలు మీకు కనపడవు. ఆ యేసు ప్రభు బొమ్మ చూస్తూ ఉండండి. ఆ కింద పదం ఉంటుంది, నిన్ను చూచివేళని. ఈ యేసు ప్రభు ఫోటో కింద ఒక పదం ఉంటుంది, నన్ను చూచివేళని. ఈ పాటను, ఆ పాట వర్ణిస్తూ ఫ్లెక్స్ చేయించాను. ఇప్పుడు కానుకలు పడుకునే సమయం నేను మెసేజ్ చేయడం మంచిది కాదు. కానుక పట్టేటప్పుడు ఎవరైనా పాట పాడతారు. ఆ పాట సమయాన్ని మెసేజ్గా వాడుకొని ఆ ఫ్లెక్సీని వర్ణిస్తాం. మీకు పాట పాడేటప్పుడు, కానుకలు పడేటప్పుడు ఎవరైనా ఏం చేస్తారయ్యా? పద్యాలు పాడతారా, పాటలు పాడతారా? పాట పాడతారు. ఆ పాట పాడే సమయాన్ని ఈ ఫ్లెక్సీని మీకు వర్ణిస్తాను. కానుకలు పట్టేవాళ్ళు రండి, త్వరగా కానుకలు పట్టండి. ఈ కానుకలు పట్టే లోపే ఆ పాటని ఫ్లెక్సీ రూపంలో మీకు చూపిస్తూ వర్ణిస్తాను. ఉదయకాలంలో రికార్డ్ చేయమన్నాను, అప్పుడు చేయలేదు. అప్లోడ్ చేయమన్నాను, యూట్యూబ్లో పెట్టమన్నాను, వాళ్ళు పెట్టలేదు. రాను రాను సావాసాలు కూడా చెడిపోతూ ఉన్నాయి, దెబ్బతినిపోతూ ఉన్నాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో పరిస్థితులు అలాగ దారుణమైపోతున్నాయి. ఒకరోజు మంచిగా ఉంటారు, ఒకరోజు చెడుగా ఉంటారు. ఒకరోజు అన్నం పెడతారు, ఒకరోజు కాలుతో తనుతారు. ఇలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి యేసు ప్రభువుని తప్ప ఎవరిని మీరు నమ్మొద్దు. యేసు ప్రభువుని తప్ప మీరు ఎవరిని నమ్మొద్దు. ప్రాణం ఇస్తానన్నా, నా ఆస్తి నీకు రాసిస్తానన్నా ఎవరిని నమ్మొద్దు, ఎవరి మాట నమ్మొద్దు. అనుభవించి చెప్తున్న మాటలు ఇవి. కానుకలు బట్టలు తీసుకొని వెళ్ళారా? ఓకే, మంచిది. ఫ్లెక్సీ వైపు చూడండి. ఇక్కడ ఫ్లెక్సీ కనబడుతుంది కదా, యేసు ప్రభు ఫోటో. ఇది పరలోకంలో, నేను పరలోకంలోకి వెళ్ళలేదు, భూమి మీద మీ మధ్య ఇక్కడ కనబడుతున్నాను. పరలోకానికి వెళ్ళినప్పుడు యేసయ్య ముఖాన్ని నేను ఒకరోజు చూస్తాను. ఆ రోజు యేసు ప్రభు కూడా నా ముఖాన్ని చూస్తాడు. ఇప్పుడు ఇది ఎలా ఉంది? యేసయ్య నా ముఖాన్ని చూస్తూ ఉన్నట్టుగా నా ఫోటో. ఈ ఫోటో ఎలా ఉందంటే నేను యేసు ప్రభువుని చూస్తున్నట్టుగా ఉంది కదా. ఇప్పుడు మీకు అర్థం కావడానికి చెప్తాను. మీ అందరూ కుర్చీలో కూర్చున్న వారు, కింద కూర్చున్న వారిని, మీ అందరిని నేను చూస్తూ ఉన్నా. మీ ముఖాలు నేను చూస్తూ ఉన్నా. మీరు నిలబడి ఉన్న నా ముఖాన్ని చూస్తూ ఉన్నారు. ఇలాగే పరలోకంలో యేసయ్యను ఒక రోజు చూసే సమయం మీ అందరికి వస్తుంది. యేసయ్యను చూసే సమయం నాకు కూడా వస్తుంది, మీకు వస్తుంది. అయితే పరలోకంలో యేసు ప్రభు ముఖాన్ని నువ్వు చూచే వేళ, ఆ పరలోకంలో యేసయ్య ముఖాన్ని నువ్వు చూచే వేళ నీకు కలిగే ఆనందం,
అలాగే నీ ముఖాన్ని యేసు ప్రభు చూచువేళ నీ ఆనందం, నీ మహిమ ఎలా ఉంటుందో ఆ పాటలో వర్ణించాను. అయితే దేవుని బిడ్డలారా, భూలోకంలో కూడా ఒకరి ముఖాలు ఒకరు చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు జానపదయ్య గారు నిలబడి వాక్యం చెబుతుంటే మీరందరూ ఆయన ముఖాలు చూస్తూ వాక్యం విన్నారు. ఆయన మీ ముఖాలు చూస్తూ వాక్యం చెప్పాడు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. మీకు ఏమైనా ఆనందం కలిగిందా? నో. అయ్యగారి ముఖాన్ని మీరు చూసారు, సంతోషం కలగలేదు. ఆయన మీరు మీ ముఖాలు చూసాడు ఇప్పుడు దాకా గంట సేపు, అయినా అయ్యగారికి సంతోషం కలిగిందా? నో. కానీ ఈ లోకంలో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నంత మాత్రాన ఏమీ సంతోషం ఉండదు. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో 3 స్త్రీలు ఉన్నారు. ఒక స్త్రీ పేరు నయోమి, ఒక స్త్రీ పేరు ఓర్ప, 3వ స్త్రీ పేరు రూతు. వీళ్ళు 3 ఒక కుటుంబంలో ఉంటారు. వీళ్ళు 3 అక్కడ ఉంటారు, ఒక కుటుంబంలో ఉంటారు. వీళ్ళు 3 ఒక కుటుంబంలో ఉంటారు. ఒక స్త్రీ పేరు నయోమి, 2వ స్త్రీ పేరు ఓర్ప, 3వ స్త్రీ పేరు రూతు. వీళ్ళు 3 ఒక ఇంటిలో ఉంటారు. అయితే దేవుని బిడ్డలారా, నయోమి కుటుంబము ఒకప్పుడు సమృద్ధి ఆహారం ఉంది. వారికి తినడానికి ఏమీ తక్కువ లేదు, సంతోషం ఉంది, దుఃఖము లేదు. అలాంటి పరిస్థితుల్లో తన భర్తను తీసుకొని ఒక ఊరు వెళ్ళింది. ఆ ఊరు వెళ్ళిన తర్వాత ఆ ఊరిలో తన భర్త చనిపోయాడు. తన భర్త చనిపోయినప్పుడు 2 కుమారుల ముఖాలు చూసింది, అయినా సంతోషం లేదు. ఆ 2 కుమారుల ముఖం చూసుకుని బ్రతుకుతుంది కానీ సంతోషం లేదు. అలాంటి సమయంలో ఊర్లో పెద్దలు వచ్చారు. ప్రతి ఊరికి పెద్ద మనుషులు ఉంటారు, అలాగే ఆ ఊరికి కూడా పెద్ద మనుషులు ఉన్నారు. వారు వచ్చి ఏమన్నారు తెలుసా? ఇదిగో ఎక్కువచ్చిన పిల్లలు ఉన్నారు, ఎదుగొచ్చిన పిల్లలు ఉన్నారు, వీరికి వివాహాలు చేద్దాం, చేస్తే అప్పుడు నీ దుఃఖం పోతుంది, నీకు సంతోషం కలిగిద్ది, మా మాట వినండి అని అడిగారు. ఆ తల్లి పెద్దల మాట విని వివాహాలు చేయమంది పిల్లలకి. వాళ్ళు వివాహాలు చేశారు. ఎవరు చేశారు? కులము చూడకుండా, మతము చూడకుండా వివాహము చేశారు. వాళ్ళ కులం వేరు, వీళ్ళ కులం వేరు, కానీ కులము చూడకుండా వివాహం చేశారు. చేసిన కొన్ని రోజులకి ఆ యొక్క ఇంట్లో ఉన్న 2 పిల్లలు కూడా చనిపోయారు. ఇప్పుడు ఎంతమంది అమ్మాయిలు, ఎంతమంది స్త్రీలు అక్కడ తేలారు? ఎంతమంది ఆడవారు ఉన్నారంటే 3 ఆడవాళ్ళు ఉన్నారు ఇంట్లో. 3 మగ మనుషులు చనిపోయారు, 3 ఆడవాళ్ళు బతుకున్నారు. ఆ తల్లి ఇప్పుడు నయోమి పొద్దున్నే లేచింది. ఎప్పుడు లేచింది? చీకటి పడ్డప్పుడు లేదు, పొద్దున్నే లేచింది. కొంతమందికి రోజులు చీకటి పడ్డాక లేచే వాళ్ళు ఉన్నారు, పొద్దున్నే లేని వాళ్ళు. అలాంటి వాళ్ళు ఉన్నారు. ప్రసంగం అది కూడా వదిలేద్దాం. దేవుని బిడ్డ పొద్దున్నే లేచింది. ఓర్ప ముఖం చూసిద్ది. ఎవరి ముఖం చూసిద్ది? పెద్ద కోడల ముఖం చూసిద్ది. ఆ ముఖం చూసి వయసు ఎంత? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు అమ్మాయి భర్తను పోగొట్టుకుని కళ్ళ మంది ఉంటే ఆ స్త్రీని చూసి ఇప్పుడు ఆ తల్లి ఏడుస్తూ ఉంది. ఏం చేస్తుంది చెప్పండి? ఏడుస్తుంది. ఇప్పుడు నయోమి ఉదయాన్నే లేచి తన కోడల ముఖాన్ని చూసి ఏం చేస్తుంది? ముఖాన్ని చూసినప్పుడు ఏం కలిగింది? ఏర్పు కలిగింది. అదే ఓర్ప తన అత్త ముఖాన్ని చూసి ఏడుస్తూ ఉంది. ఇప్పుడు ఇంట్లో ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకొని ఏం చేస్తున్నారు? ఏడుస్తూ ఉన్నారు. ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకొని ఏడుస్తూ ఉన్నారు. అలాగే చిన్న కోడలు ఉంది, ఆమెను చూసి మరలా నయోమి రూతు ముఖాన్ని చూసి ఎంత అందమైన అమ్మాయివి, సౌందర్యవతివి, నీకు గట్టబట్టిందా? భర్తను పోగొట్టుకున్నావు, నీ జీవితం అన్యాయం అయిపోయిందని ఆ రూతును కూడా చూసి ఏడిచేది. ఇప్పుడు రూతు ముఖాన్ని చూసినప్పుడు ఏం కలిగింది? ఏడుపు. ఓర్ప ముఖాన్ని చూసినప్పుడు కలిగింది ఏడుపు. నయోమికి వారిద్దరు ముఖాలు చూసి ఏడుపు కలుగుతుంది కానీ సంతోషం కలగలేదు. కానీ ఈ భూలోకంలో, ఈ ప్రపంచంలో ఒకరి ముఖాలు ఒకరు చూసినప్పుడు ఎవరికి సంతోషం కలగదు. కానీ ప్రతి మనిషికి ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఏడ్చే ప్రపంచం ఇది. కానీ పరలోకములకు మీరు వెళ్ళి ఒక్కసారి పరలోకంలో మనసు పెట్టండి. పరలోకంలో ఉన్న యేసయ్య ముఖాన్ని చూసినప్పుడు మీ ఏడుపు నాట్యముగా మార్చబడింది. సభలు కూడా మేంపడుతుంది. ఆ పాటను వర్ణిస్తూ ఫ్లెక్సీ కొట్టించాను, రికార్డు మాత్రం చేయలేకపోయాను, క్షమించండి. ఈ సంవత్సరం వాయిదా పడింది, వచ్చే సంవత్సరం ఖచ్చితంగా జాగ్రత్త పడతాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు భూమి మీద
ఒక ఇంటిలోనే ముగ్గురు స్త్రీలు ఉన్నారు. ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకున్నప్పుడు వారికి దిగులు, బాధ, దుఃఖము, ఏర్పు కలుగుతుంది. కానీ పరలోకంలో నీవు యేసు ప్రభువును చూసే సమయము, నీవు యేసు ప్రభువును చూసే వేళ నీ దుఃఖము సంతోషముగా మారుతుంది. యేసయ్య నీ ముఖాన్ని చూచినప్పుడు నీ మహిమ వర్ణించలేనిది. ప్రైజ్ ది లార్డ్. పరలోకములో నిన్ను చూచువేలా, పరలోకం కొట్టండి చప్పట్లు.